హలో ఏడ్యూస్ టు ఆల్, నమస్తే. అంటే ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారండి 61 ఎపిసోడ్కి 62 ఎపిసోడ్కి అని చాలామంది డౌట్ వచ్చింది కదా. నిజం చెప్పనా, నాకు ఒంట్లో బాగోకపోవడం కాదు, కెమెరా ప్రాబ్లం కాదు, ఏమీ కాదండి. ఒకటి చెప్తున్నాను ఏంటంటే, సోది మన ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏంటంటే, నా రెమ్యునేషన్ పక్కన పెడితే కెమెరా ఖర్చులు కానీ గదిలో ఇంత ఖర్చులు ఉంటాయి కదా. ఈ ఖర్చుని భరిస్తున్నప్పుడు ఏంటంటే ఒక 10-15 ఎపిసోడ్లు అయితే పర్లా, ఇది దాదాపు 80-90 ఎపిసోడ్లు చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి, చూసేవాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మామూలుగా ఒకప్పుడు నేను ట్యూషన్ చెప్పేవాడిని కదా. ట్యూషన్ చెప్పినప్పుడు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్, అబ్బా ఏం చెప్తున్నారు సార్, మీరు నెంబర్ 1 సార్, మీరు మోనార్క్ సార్, మీరు ఆహా సార్, మీరు ఓహో సార్, అసలు మీరు సూపర్ సార్, అసలు అదంతా చూసిన తర్వాత నేను అనుకున్నాను ఒక్కడ రాట్లా. ఇదే మా విజయవాడలో ఇంకొక ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారు, ప్రతివాడు తట్టి మా బయటకు వచ్చి కానీ తండోపతండాలు వెళ్తుంటారు. పెద్ద ఆయన కొడతాడంటారు, పుస్తకాలు ఇస్తుంటారు, వెళ్తుంటారు. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను అనమాట, ఏంట్రా నా దగ్గరికి ఏమో అసలు ఎవరు రారు కానీ వచ్చినప్పుడు మాత్రం మీరు సూపర్ అంటున్నారు అని ఒక రోజు స్టూడెంట్ని అడిగి ఒరే నాయన, ఇంతమంది నన్ను మరి చెప్తున్నారు, బాగా వివరంగా చెప్తున్నారు, అంత బాగా చెప్తున్నారు, మరి నాకేంట్రా ఎప్పుడు 10 మంది కూడా ఉండరా అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? నేను స్టన్ అయ్యి షాక్ అయ్యి కింద పడిపోయే మాట చెప్పాడు. సార్, మీరంత బాగా చెప్తున్నప్పుడు మేము వింటున్నాం కదా, అది మా మైండ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము బాగా నేర్చుకుంటున్నాం అనే ఉద్దేశంలో, పక్కవాడి కనుక మీరు బాగా చెప్తారని చెప్తే వాడు చేరి మీ దగ్గర నేర్చేసుకొని మాలా తయారైపోతారన్న భయంతో మేము మానేసినాడు. ఎవరు చెప్పట్లేదండి, పూర్తయిన తర్వాత మీరు చెప్పే పాండిత్యం మా దగ్గర ఉండిపోవాలా, ఇంకొకటి మళ్ళీ మాతో సమానం అవ్వకూడదు అన్న ఉద్దేశం అన్నాడు. ఇప్పుడు యూట్యూబ్ చూసి వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఏంట్రా అంటే చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చెప్పారనుకోండి, ఒకవేళ జనం పెరుగుతానుకో అందరికీ వచ్చేద్దరా, అలా ఉండకూడదని ఏంటో మరి ఎవరు చెప్పుకుంటూ రాశాక చేసుకుంటున్నట్టున్నారు. మరి అందుకనే మరి నాకు 800-700 కూడా కన్నా పెరగట్లా. మరి కొంతమంది అంటారు, ఎన్నో చూసామండి మేము ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ చూసామండి, మాకేం నచ్చట్లేదండి, మీది సూపర్ అండి, 5 చూస్తే నచ్చ, కానీ ఏమో లక్షలు వెళ్తున్నాయి. ఏంటి కారణం నాకు అర్థం కాల. లక్షలు వెళ్ళండి. అప్పుడు ఒక వ్యూవర్ని అడిగా, ఫోన్ చేసినాడు, మీరు ఎట్టగా అంటున్నారండి ప్రతిసారి, ఏంటండి అక్కడేమో లక్షలు వెళ్తున్నాయి, మీరు బాలేదని ప్రోగ్రామ్స్ సూపర్ అంటున్నారు, యమా అంటున్నారు, మీరు మాస్టర్ అంటున్నారు, మరి ఏంటండి వెళ్ళలేదండి అలా అదే చెబుతున్నారు. మేము చూసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పాము, వాళ్ళు మా నాన్న చేసుకుంటారని బ్యాంకెట్ మేము చెప్పట్లేదు. బాబు దయచేసి అలా చేయమాకండి, నేను బాగా చెప్తున్నాను కాబట్టి మీరు బాగా అంటున్నారు, మన ప్రొడ్యూసర్ కూడా బతకాలి కాబట్టి నలుగురికి దాన్ని పంచండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మంచి విషయం ఇది, గ్రూపులు కలిసి చూస్తున్నారంట, అదొకటి ప్రాబ్లం అయిపోయింది. ఏంటంటే ఎవరికైనా ఇండివిజువల్ చేస్తే లక్షలోకి వెళ్తుంది కదా, ఒక స్కూల్లో కూర్చోబెట్టేస్తున్నారంట, ఒక 50 మందిని వేసేస్తున్నారు, అలా వేద్దురు అంటలేదు, అది సూపర్. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఏంటంటే ముందు ఆలోచించారు ప్రొడ్యూసర్ గారు, ఇంకా కంటిన్యూ చేద్దాం వద్దని. నేను చెప్పా, మనం మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిన బాధ్యత మందే, అది ఎటన్నా పోనీ. కాబట్టి దయచేసి ఎప్పటికైనా ఈ ప్రోగ్రామ్స్ని హిట్ చేసి ఎక్కువ మంది చూసేలాగా మీరు వాటిని షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం పాఠంలోకి వెళ్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే, సింపుల్ ఫ్యూచర్ గురించి మనం క్రితం ఎపిసోడ్లోనే నేర్చుకుంటాం. నాకంటే రోజులు గ్యాప్ వచ్చినాయి, కానీ మీరు వెంటనే నిన్న చూసిన ఎపిసోడ్ మళ్ళీ అవసరం కావాలంటే 61 ఎపిసోడ్ చూసి ఇందులోకి వచ్చేయచ్చు. సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఎంతకాలాన్నైతే మనం ఫ్యూచర్ టెన్స్గా తీసుకున్నామో, కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబు, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి, ఆ ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడైనా మొదలు కానీ ఈ పాటికి జరగబోచూ ఉంటుంది. ఓకే, ఎంతకాలానైతే మనం ఫ్యూచర్ టెన్స్గా తీసుకున్నామో, కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ని బట్టి, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి, ఆ ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడైనా ప్రారంభమైన పని, అది ఎప్పుడైనా ప్రారంభం. కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే, ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ ఉన్నాం కదా, ఈ చెప్పుకునే టైంలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇదే టైంకి ఒక పని జరుగుతూ ఉండబోతోంది అని చెప్పడమే ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్, మనం ఇక్కడ ఉన్నాం, యాక్చువల్గా ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నాం. ఇప్పుడు దీనికి కరెక్ట్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ పాటి జరుగుతూ ఉండబోతోంది అని చెప్పడమే ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం అనుకున్నాం ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పుకున్నాం, ఏంట్రా అంటే ఈ వారంలో ఎగ్జామ్స్ ఉంటే ఈ 6 రోజులు మనం ప్రజెంట్ టెన్స్గా తీసుకుంటే, అందులో ఇవాళ మనం ఒకవేళ బుధవారం అనుకున్నాం అనుకోండి, సోమ మంగళ తెలుగు హిందీ జరిగినాయి, ఇవాళ బుధవారం వచ్చేసి ఇంగ్లీష్ జరుగుతుంది, రేపు గురువారం మ్యాథమెటిక్స్, శుక్రవారం వచ్చేపాటికి సైన్స్, శనివారం సోషల్ అనుకున్నాం కదా. ప్రజెంట్ టెన్స్లో మనం అనుకున్నాము ఇప్పుడు జరగబోయే సోషలు
జరగాల్సిన సైన్స్, జరగాల్సిన మ్యాథమెటిక్స్, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రజెంట్లోనే ఫ్యూచరు, అంటే ప్రజెంట్ డేస్ అనుకొని అందులో జరగబోయే పరీక్షలు కాబట్టి దాన్ని ఏమన్నాం, సింపుల్ ప్రజెంట్ అన్నాం. ఏది ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటే జరుగుతుంది, ఇప్పుడే నిజంగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నట్టయితే కనుక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి జరగబోయేది మనం సింపుల్ ప్రజెంట్ అనుకున్నాం. అలాగే వాళ్ళు రాసిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రజెంట్ కంటిన్యూస్ అనుకున్నాం. నిన్నటిదాకా రాసిన హిందీ కానీ తెలుగు కానీ ఏమనుకున్నాము, ప్రజెంట్లో పర్ఫెక్ట్ అనుకున్నాం. ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇదే లాస్ట్ వీక్ అని అనుకోండి ఎగ్జామ్స్, లాస్ట్ వీక్ అయిపోయిందంటే మరి కాలం కదులుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కాస్త నిన్న అయిపోద్ది, నిన్న కాస్త వారం క్రితం అయిపోద్ది. అప్పుడేంటి అనుకుంటాం మనం, లాస్ట్ వీకు ఒరే బాబు సైన్స్ సోషల్ ఇవాళ లాస్ట్ బుధవారం గురించి మాట్లాడుకున్నాం. ఏది ఎగ్జామ్స్ అయిన తర్వాత వారం తర్వాత అదే బుధవారం ఏమనుకుంటాం అంటే, ఒరే బాబు లాస్ట్ వీక్ నువ్వు ఎగ్జామ్స్ రాసావు కదా, మరి సైన్స్ సోషల్ అయిపోయినాయి అంటే నిజానికి పరీక్షలు మొత్తం అయిపోయినాయి లాస్ట్ వీకు, లాస్ట్ బుధవారం కాదు ఈ బుధవారం వచ్చేసాం మనం, లాస్ట్ వీక్ రాసేసాం. కానీ ఏమంటున్నాం, లాస్ట్ బుధవారానికి మనం ఇంకా రాయాల్సి ఉంది, మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ రాయాల్సి ఉంది. సో ఆ రాయాల్సి ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, సింపుల్ పాస్ట్ అంటున్నాం, అంటే రాసేసామని చెప్తాము, వీ రోట్ అంటాం, అర్థమవుతున్నా, కానీ అప్పటికి రాయాల్సింది. అలా కాకుండా మరి కిందటి బుధవారం ఇదే రోజున ఏం చేస్తున్నావురా అంటే ఏం చెప్తాం, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాం, అవునా. అలాగే మనం ఏమనుకున్నాము, తెలుగు హిందీ సంగతి ఏంట్రా అంటే లాస్ట్ వీక్ ఈ పాటికి అంటే ఇవాళ బుధవారం కదా, సోమమంగళ పరీక్ష రాసేసి ఉంటాం. అంటే ఏమనుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ అనుకున్నాం, పాస్ట్లో పాస్ట్, అవునా కాదా. అదే అన్ఫ్రేమ్డ్ అనుకోండి, ఎప్పుడో ఏడాదో 6 నెలల క్రితం మనం ఎప్పుడో ఎగ్జామ్ రాసినప్పుడు ఏమనుకున్నాను అంటే అప్పట్లో ఎప్పుడో తెలియని కాలం పలానప్పుడు ఏదో చెప్పేసుకుని డిఫరెన్సు, ఆ పాటికి మనం సైన్స్ సోషల్ రాయబోతున్నాము, మ్యాథమెటిక్స్ రాయబోతున్నాము, అది ఇంగ్లీష్ అయితే ఈ పాటికి వేరే పని జరిగే టైంకి రాస్తూ ఉన్నాం, వేరే పని జరిగే టైంకి తెలుగు హిందీ అయిపోయినాయి చెప్పుకుంటున్నాం. ఇదే సెట్ మనం ఏమనుకుందామంటే ఈ వీక్ ఎగ్జామ్ జరగట్లా, నెక్స్ట్ వీక్ జరగబోతున్నాయి. ఇవాళ బుధవారం, రేపు సోమవారం నుండి అంటే ఏంటి, ఈ వారాన్ని అప్పుడు మనం ప్రజెంట్గా తీసుకుని రేపు సోమ టు శని వరకు మనం ఫ్యూచర్గా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ సోమవారం నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయండి. 6 days షెడ్యూల్ మామూలే. ఇలాగే ఏది తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్ సైన్స్ సోషల్ సోమ టు శని జరగబోతున్నాయి, నెక్స్ట్ వీక్ జరగబోతున్నాయి. ఇప్పుడేమనుకుంటున్నాం మనం, నెక్స్ట్ వీక్ అన్ని పరీక్షలు రాయాల్సిందే, అంటే అంతా ఫ్యూచరే. కాబట్టి అందులో సింపుల్ ఫ్యూచర్ ఏదిరా అంటే ఇవాళ బుధవారం, నెక్స్ట్ బుధవారం తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇవాళ బుధవారం, నెక్స్ట్ బుధవారం ఈ పాటికి అనే విషయం వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ బుధవారం తర్వాత రాయబోయేటువంటిది అంటే నెక్స్ట్ గురువారం, ఈ బుధవారం కాకుండా నెక్స్ట్ గురువారం, నెక్స్ట్ శుక్రవారం, నెక్స్ట్ శనివారం రాయబోయేటువంటి మ్యాథమెటిక్స్, ఏది ఇదే ఎగ్జామ్ సెట్ నెక్స్ట్ వీక్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్, వీటన్నింటిని ఏమంటాం, సింపుల్ ఫ్యూచర్ అంటాం. సింపుల్ ఫ్యూచర్ అంటాం, అంటే ఫ్యూచర్ టెన్స్లోనే ఈ పాటికి ఇంకా మొదలవబోట్లా, నెక్స్ట్ మొదలవబోతున్నాయి. కాబట్టి ఈ పార్టీకి అయిన టైం తీసుకుంటే దాని నెక్స్ట్ మొదలవుతున్నాయి. కాబట్టి అంటే ఇవాళ బుధవారం, నెక్స్ట్ బుధవారం నాడు జరుగుతున్నాయా సైన్స్ సోషల్, లేదా అన్నీ అయిపోయింటే లేదు, సైన్సు లెక్కలు సోషల్ ఈ పార్టీ కూడా జరగబోట్లా. ఆ తర్వాత ఏ బుధవారం అవుతుందో ఆ బుధవారం తర్వాత గురు శుక్ర శని జరగబోతున్నాయి కాబట్టి సింపుల్ ఫ్యూచర్ అన్నాం. మరి వచ్చేవారం ఈ పార్టీకి ఏం చేస్తూ ఉంటావురా, ఈ పార్టీకి వచ్చేవారం ఏం చేస్తుంటావు, బుధవారం నాడు, ఇవాళ బుధవారం, నెక్స్ట్ బుధవారం అంటే నెక్స్ట్ ఇదే రోజున ఏం చేస్తుంటావు అంటే ఇంగ్లీషు పరీక్ష రాస్తూ ఉండబోతాము. దిస్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అర్థమవుతుందా? అలాగే ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. ఇవాళ బర్త్డే అనుకున్నాం, ఇవాళ బర్త్డే అయితే ఇప్పుడు మనం 11 టైం అనుకున్నాం, ఓకే, ప్రెజెంట్ టెన్స్ ఉంది. సో ఇప్పుడు 11 అయితే కనుక మధ్యాహ్నం 2ంటికి మనం చేయబోయే ఆ హోటల్లో ఆ పార్టీ కానీ, సాయంత్రం కోయబోయే కేక్ కానీ, రాత్రి వెళ్ళబోయే సెకండ్ షో కానీ, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ అవుతాయి అనుకున్నాం కదా. అలాగే ప్రస్తుతం మనం ఏదైతే ఈ టైంలో మనం ఏదైతే ఈ ఆఫీస్కి వెళ్ళాం, అందరికీ చాక్లెట్స్ పంచుతున్నాం, లేదంటే కనుక మనం ఏదన్నా వేరే ట్యూషన్ పెట్టుకున్నాం, మన అందరం కలిసి ట్యూషన్లో గ్రాండ్ పార్టీ చేసుకున్నాం, దీన్ని ఏమన్నా మనం ప్రెజెంట్ కంటిన్యూ చేస్తున్నాం. అదే ఈ పాటి గుడికి వెళ్ళి వచ్చేసాను, లేకపోతే ఈ పాటి తలంటి పోసేసుకున్నా, ఈ పాటి కొత్త బట్టలు కట్టేసుకున్నా, ఈ జరిగిపోయిన పనులు అంటే ఇప్పుడు 11 కదా, 11 ముందు ఏ పనులు జరిగిపోయింది దాన్ని ఏమన్నా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. అవునా? ఇదే నిన్నటికి వెళ్ళిపోతుంది ఓ రోజు గడవగానే. ఇంతకుముందు చెప్పా ఈరోజు ప్రెజెంట్ అనుకుంది, రేపటికల్లా పాస్ట్ అయిపోయింది. సో ఇవాళ ప్రెజెంట్ అయింది, నిన్న పుట్టినరోజు గడిపేసాం, మనాటికి వచ్చేసాం, నిన్న పుట్టినరోజు. అప్పుడేమనుకున్నాం, నిన్న ఈ పాటికి ఇదే 11 అయింది ఇప్పుడు టైము, నిన్న ఈ పాటికి మ్యాట్నీకి వెళ్ళామా, వెళ్ళాం, నిజానికి పాస్ట్ టెన్స్ కాబట్టి అన్ని పనులు జరిగిపోయినాయి, కానీ మ్యాట్నీకి వెళ్ళబోవాలి, కేక్ కట్ చేస్తున్నావా, సాయంత్రం కోయబోవాలి. ఇప్పుడు నిన్న జరిగిపోయింది కానీ నిన్న సాయంత్రం, ఇప్పుడు 11 అయింది కాబట్టి నిన్న సాయంత్రం చేయబోవాల్సిన పనులు, దాన్నే జరిగిపోయినట్టు చెప్తాం కానీ సింపుల్ పాస్ట్ అంటాం. అంటే పాస్ట్ టెన్స్లో ఈ పాటి జరగాల్సింది. మరి ఈ పాటికి ఏం చేస్తున్నారా, నిన్న ఈ పాటికి నేను
ట్యూషన్లో కూర్చుని అందరికీ నేనేం చేస్తున్నానంటే నా బర్త్డే విశేషాల గురించి చర్చిస్తున్నా, ఏమేం చేయాలి, ఎవరెవరిని పిలవాలి ఏంటని పుట్టినరోజు నాడే. సో ట్యూషన్ పెట్టి అందరితో మాట్లాడుకున్నాను, స్టూడెంట్స్ అందరితో ఎవరెవరు ఏం చేద్దాం, బెలూన్స్ కడదామా, కేక్ ఎవరు తీసుకొస్తా, అలా ఆ పాటి జరుగుతుంది. ఈ పాటికి దాన్ని ఏమన్నాం, ఫాస్ట్ కంటిన్యూ వస్తున్నాం. మరి తలంటిరా నిన్న ఈ పాటి పోసేసుకున్నా, కొత్త బట్టలు రా నిన్న ఈ పాటి కట్టేసుకున్నా, అలాగే నువ్వు కొత్త బట్టలు కట్టేసుకున్నా, తలంటి పోసేసుకున్నా, కొత్త బట్టలు కట్టేసుకున్నా, గుడికి వెళ్ళొచ్చేసా లేదా మాస్కి వెళ్ళొచ్చేసా, ఇవన్నీ పాస్ట్లో పరిపెట్టాం. ఇదే రేపు బర్త్డే అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ బర్త్డే ప్రెజెంట్ టెన్స్ దానిలో భాగాలు చెప్పాం, నిన్న బర్త్డే పాస్ట్ టెన్స్ అందులో భాగాలు చెప్పాం. రేపు బర్త్డే అనుకోండి, అప్పుడేంటంటాం, ఇప్పుడు 11 అయిన టైం. ఈ పాటికి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 11 అనుకోమట్లా, 1 గంట అనుకోండి. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, టైం చూసుకోండి. ఆ టైంకి ఇంకా జరగబోవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 తీసుకున్నా, పొద్దున 8 తీసుకోవచ్చు మీ ఇష్టం. 8 ఏం కాబోతున్నాయో తలంటి పోసుకోవాలో అవన్నీ ఆ టైమ్స్ చెప్తాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇప్పుడు 11 అయింది. రేపు ఈ పాటికి నేనేం చేయబోతున్నాను అంటే, రేపు నేను మ్యాట్నీకి వెళ్ళానా, ఈ పాటికి ఇంకా వెళ్ళలా, ఇప్పుడు 11 అయింది. రేపు కూడా ఈ పాటి మ్యాటింగ్ వెళ్ళను, మధ్యాహ్నం 2ంటికి వెళ్తా. రేపు కేక్ కట్ చేసానా, లేదు, రేపు మధ్యాహ్నం ఈ పాటి 11 అయింది, రేపు 12కి కట్ చేసిలా, సాయంత్రం 5 తర్వాత కేక్ కట్ చేయబోతా. అర్థమవుతుందా? ఇదంతా ఏమవుతుంది, సింపుల్ ఫ్యూచరు. రేపు సాయంత్రం ఫ్రెండ్స్ ఏమన్నా పార్టీ చేసినన్నా, మరి ఈ పార్టీకి ఏం చేస్తావురా రేపు అంటే, రేపు నేను ఏమనుకున్నాను, ట్యూషన్లో మా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి డెకరేషన్ ఎలా చేయాలి, కేక్ ఎలా తెప్పించాలి, ఎలా కట్ చేయాలని ఈ పార్టీ చర్చించు ఉండబోతా. గుర్తుపెట్టుకోండి, రేపు ఈ పార్టీకి నేను చర్చలో పాల్గొంటూ ఉంటా మా వాళ్ళతో. దీన్ని ఏమంటాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అది రేపే అని కాదు, వారం అని కాదు. ఎగ్జాంపుల్ చెప్పా, ఎగ్జామ్ అయితే వారం అలా చెప్పా. అలా కాకుండా వచ్చే ఏడు ఉంటుందండి. ఇప్పుడు ఇది 2017 అనుకోండి, 2017లో ఇది డిసెంబర్ అయిందండి. ఓకే, 2017 డిసెంబర్ అంటే ఇవాళ ఓన్లీ 13వ తారీఖు 15వ తారీఖు అనుకోండి. సరే, డిసెంబర్ 15 అనుకోండి. ఇవాళ డిసెంబర్ 15 అయితే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నా చేయబోయే పనులు ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్యూచర్. అంటే నెక్స్ట్ ఇయరే కదా, పైన వచ్చేదంతా ఫ్యూచరే. అయితే ఆ ఫ్యూచర్లో ఈ పాటికి అంటే నెక్స్ట్ డిసెంబర్ 15వ తారీఖు టైంకి నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, ఒక ఆయన అంటాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నేను మెడ్రాస్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళి హాజరవుతూ ఉంటాను. లేదు, ఒక ఆయన అంటాడు, నేను వచ్చే సంవత్సరం ఈ పాటికి ఇంజనీరింగ్ చేస్తూ ఉండబోతాను. ఒక ఆయన, నేను బిట్స్ పిల్లలను చేరి నేను ఏదో వర్క్ చేయబోతుంటాను. ఒక అమ్మాయి అంటది, నేను హైదరాబాద్ జెనెటిక్స్ చేయబోతూ ఉంటాను, నేను మెడిసిన్ చేయబోతూ కోర్స్ తీసుకుంటూ ఉండబోతాను. అంటే వీళ్ళండి ఇప్పుడు ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ డిసెంబర్లో వీళ్ళు 10th రాస్తున్నారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఈ 10th క్లాస్ చదువుతున్నారు ప్రస్తుతం, సెమిస్టర్ 1, 2 రాసుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్, ఇది ఈ డిసెంబర్లో ఉన్నారు. కానీ మనం అంటున్నాం, వచ్చే డిసెంబర్ ఇదే నెలలో నువ్వేం చేయబోతున్నావు రా బాబు అంటే, వచ్చే డిసెంబర్లో నేను ఈ పాటికి మెడిసిన్ అటెంప్ట్ చేస్తూ ఉంటాను, ఇంజనీరింగ్ చేసి చదువుకుంటూ ఉంటాను, IIT చేసి చదువుకుంటూ ఉంటాను, జెనెటిక్స్ చేసి ఇవి ఉంటాయి చూసారా. లేదు, ఒక ఆయన నేను ఉద్యోగంలో చేరి ఈ పాటి చేయబోతూ ఉంటాను. లేదు, నేనైతే ఏమంటాను, నేనా వచ్చేది ఈ పాటికి స్పోకెన్ ఇంగ్లీష్కి నేను కొత్త ఎపిసోడ్ చేస్తూ ఆ షూటింగ్ చేయబోతూ ఉంటా. వచ్చే సంవత్సరం ఇదే డిసెంబర్కి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు తీసుకోబోతూ ఉంటా, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్కి. ఆ చెప్పడాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. మరొకసారి చెప్తున్నా, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఎంతకాలాన్ని అయితే మనం ఫ్యూచర్ టెన్స్గా తీసుకున్నామో ఆ ఫ్యూచర్ టెన్స్లో ఈ పాటికి అంటే ఈ రోజుకో, ఈ గంటకో, ఈ నెలకో, ఈ వారానికో, ఈ సంవత్సరానికో ఈ పాటికి ఒక పని మొదలై, అది ఎప్పుడైనా మొదలవచ్చు. ఫ్యూచర్ అనుకున్న టైంలో వెంటనే మొదలైపోయి ఫ్యూచర్లో అది ఈ పాటికి మాత్రం కంటిన్యూ ఇంకా జరుగుతూనే ఉండాలి. దాన్ని మనం అన్నాం ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నాము. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటో తెలుసుకుని ఎప్పుడు మాట్లాడాలో కూడా మీరు అర్థం చేసుకోండి. వచ్చే ఏడాది ఇప్పటికి నేను ఇప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ఇప్పుడు చిన్న పని అనుకున్నా, రేపు మార్కెట్కి వెళ్తా అంటాం అయిపోద్ది. కానీ ఇప్పుడు మీరు దుబాయ్లో చేరి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. సో దుబాయ్ వెళ్ళాలరా అని ప్లానింగ్లో ఉన్నారు. అది ఒక రోజు అయ్యేదా? ఏజెంట్ని పట్టుకోవాలి, వీసా, పాస్పోర్టు, అక్కడి నుంచి ఇమిగ్రేషను, అక్కడ ఇన్విటేషను, వాళ్ళు జాబ్కి రమ్మని పిలిచేది, చాలా తతంగా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఏమంటారు, ఆ ప్రయత్నాలు చేస్తూ ఏంటంటే, అరే బాబు నువ్వు జీవితాంత ప్రయత్నం చేస్తూనే ఉంటావు, ఇల్లేదేమన్నదంటే అబ్బా వచ్చేడు ఈ పాటికి నేను దుబాయ్లో జాబ్ చేస్తూ ఉండబోతా అంటాం. దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. పర్ఫెక్ట్గా చెప్పినట్టు ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కదా నేను ఇది పర్ఫెక్ట్గా చెప్తున్నాను అర్థం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే మనం ఎంతకాలాన్ని ఫ్యూచర్ అనుకున్నా ఆ ఫ్యూచర్లో ఈ పాటికి జరగబోతూ ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ పనులు, అవే ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు దీని వెర్బ్ రూల్స్ ఏంట్రా అంటే చెప్పాను. కంటిన్యూస్ అనగానే గ్రేవీ. ఏంటి ఆ గ్రేవీ? ఇంగ్ ఫాము, వెర్బ్కి ఇంగి చేరాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పామే, ఈ గ్రేవీకి ప్రజెంట్ అంటే చికెను, పాస్ట్ అంటే మటను, ఫ్యూచర్ అంటేనేమో ఫిష్ అనుకోండి. అరే బాబు ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పరా,
యాము ఈజు ఆరు అంటే అది తీసుకొచ్చిన చికెన్ కర్రీ అయిపోయింది. పాస్ట్ కంటిన్యూస్ చెప్పరా, కంటిన్యూస్ గ్రేవీ అలాగ ఉంది, ప్రెజెంట్ తీసి పాస్ట్ పెట్టాలి. ఏముంది చికెన్ ముక్కలు మటన్ ముక్కలు వేయండి అంటే ఏంటి అక్కడ అర్థం, యామిజార్ బదులు వజువర్ వేయండి. మరి అట్లా కదరా ఫిష్ కర్రీ కావాలన్నారు, గ్రేవీ ఇంగే, మళ్ళీ కంటిన్యూస్ అంటే ఇంగే, చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నారు. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏం చేయాలి ఇక్కడ, ప్రెజెంట్ కంటిన్యూస్ ఏమో యామిజార్ పడేయాలి, కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ కదా చెప్పాల్సింది. పోనీ వజువర్ పడేద్దామంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఇక్కడ షెల్ బీ కానీ విల్ బీ కానీ వెర్బ్ ముందు వచ్చి, ఇది బాగా రాసుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ రూల్స్ ఏంటంటే వెర్బ్కు ముందు ఫ్యూచర్ని చెప్పడానికి రాసుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్కు ముందు ఫ్యూచర్ని చెప్పడానికి ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అనేటువంటి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్ డూ ఫార్మ్స్ అంటేనేమో షల్ డూ విల్ డూ, అలాగే ఫ్యూచర్ పొజిటివ్ ఫార్మ్స్ అంటే షల్ హ్యావ్ విల్ హ్యావ్, మరి ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే షల్ బీ విల్ బీ అంతే. సో షల్ బీ లేక విల్ బీ అంటే అన్ని పర్సన్స్కి షల్ బీ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్లకి విల్ బీ వచ్చి వెర్బ్కి ఇంగ్ చేర్చాలి. దిస్ ఈజ్ గ్రేవీ టు ఆల్ టెన్సెస్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ అన్నా ఇంగే, పాస్ట్ కంటిన్యూస్ అన్నా ఇంగే. అందుకే చెప్పా ఇంగ్ అని వస్తే కనుక దానికి టెన్స్ అనకండి ఫామ్ అనండి. ఏమంటారు, కంటిన్యూస్ ఫామ్ అనుకోమన్నా. ఎక్కడన్నా గోయింగ్, కమింగ్, ఈటింగ్, సిట్టింగ్, బీయింగ్, హ్యావింగ్, ఫ్లయింగ్, ఏదైనా సరే ఇంగ్ వచ్చింది అంటే కనుక దాన్ని ఏమనుకోమన్నాం, కంటిన్యూస్ అనుకోమన్నాం. దాని ముందు యామిజార్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్, దాని ముందు వజువర్ వస్తే పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు కనుక అక్కడ షల్ బీ విల్ బీ పెడితే ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోద్ది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో వెర్బ్ రూల్స్ ఏంటంటే కంటిన్యూస్ అనగానే రెండు కాళ్ళ ముందు కొట్టుకోవాలి. ఒకటి బీ ఫామ్, రెండు ఇంగ్ ఫామ్. ఫ్యూచర్ బీ ఫామ్ అంటే మనం పెట్టుకోవాల్సింది ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి ఫ్యూచర్ బీ ఫామ్స్ అనేటువంటి షల్ బీ కానీ విల్ బీ కానీ పెట్టుకొని కంటిన్యూస్ చెప్పాలంటే వెర్బ్కి ఇంగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వెర్బ్ రూల్ అయితే మనం ఒక వెర్బ్ రూల్ని తీసుకొని దీన్ని ఎలా చేయాలో కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏముంది, వర్క్ అనే వెర్బ్ తీసుకుందాం, డూయింగ్ వెర్బ్ని బాగా చూడండి. వర్క్ తర్వాత బీ ఫామ్ కింద మనం ఏం చేద్దామంటే, నేను ఉత్తిని మిమ్మల్ని ఏడిపించడానికి ఈజీ ఇస్తున్నానండి, మనకు అలవాటే ఏడిపించడం. అదే పొజిటివ్ ఫామ్ అయితే కనుక హ్యావ్ ఇచ్చా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఏ టెన్స్ రాయాలన్నా ఫస్ట్ మనం రెండు ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఏదన్నా ఫస్ట్ ఏంటంటే పర్సన్ కావాలి, ఓకే, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. అంటే మిస్ అంజలి అన్న, మిస్ అంజలి పర్సన్ తీసుకున్నా, థర్డ్ పర్సన్ సింగులర్ షీ కింద లెక్క. ఇప్పుడు నన్ను రాయమంది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ని చెప్పడానికి వెర్బ్కు ముందు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అనేటువంటి షల్ బీ కానీ విల్ బీ కానీ వస్తాయి. సో ఇక్కడ షల్ బీనా విల్ బీనా అంటే మిస్ అంజలి షీ, థర్డ్ పర్సన్ సింగులర్ విల్ బీ వస్తుంది. సో అంజలి విల్ బీ అన్నాం. ఇప్పుడు కంటిన్యూస్ చెప్పడానికి ఈ టెన్స్ పేరు ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ రాసాం, కంటిన్యూస్ చెప్పాలి. కంటిన్యూస్ చెప్పడానికి వెర్బ్కి ఇంగ్ చేయాలి. ఇక్కడ వెర్బ్ ఏంటంటే వర్క్. వర్క్ అంటే దీనికి ఇంగ్ చేస్తాను, ఇంకేం చేయట్లేదు అబ్బా, వర్కింగ్. మిస్ అంజలి విల్ బి వర్కింగ్ యాజ్ ఏ సైంటిస్ట్ ఇన్ యుఎస్ అని టైం చెప్పడం ఎప్పుడు మంచిది. చెప్పా కదా, ఫ్యూచర్ అంటే ఏ ఫ్యూచర్లో ఎప్పుడో చేద్దంటే 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత చెప్పాలి కదా. సో ఏం చెప్పాలి, యాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ యుఎస్ ఇన్ 2019 లేక మార్చి 2018 ఏప్రిల్ ఆగస్ట్ మిస్ట్ వచ్చింది చెప్పండి. సో ఇప్పుడు ఇది ఎలా జస్టిఫై చేస్తారు మాస్టారు, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అని అంటే ఒకటి చెప్తున్నా, ఎక్కడన్నా షల్ కానీ విల్లు కానీ కనబడిందంటే ప్రపంచంలో దాని ఫ్యూచర్ అన్న నేర్చుకోండి. ఏ సెంటెన్స్లో అయినా సరే షల్లు విల్లు కనబడితే ఫ్యూచర్, ఓకే. ఇక్కడ షల్ బీ విల్ బీ ఏదొందర అంటే విల్ బీ, షల్ బీ ఉన్న విల్ బీ ఉన్న ఫ్యూచర్ అన్నాము. వెర్బ్కి ఇంగ్ చేరితే కంటిన్యూస్ అన్నాము. దీన్ని చూసి ఫ్యూచరు, దీన్ని చూసి కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇంగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ అని నిరూపించగలిగాను. అలాగే ఎక్కడైనా కనుక ఇలాంటి సెంటెన్స్ మీకు కనబడితే, ఎక్కడో ఈ పాఠం చెప్పిన తర్వాత ఒక నెలకు 2 నెలలకు ఎక్కడో మీకు ఒక బుక్లో ఇంగ్లీష్ కోర్స్ బుక్లోనో ఎక్కడో టెక్స్ట్ బుక్లోనో పేపర్లోనో కనబడితే ఏదో మిస్ అంజలి బదులు వేరే పేరు ఉండొచ్చు, షీ అని ఉండొచ్చు, ఉండి ఎక్కడన్నా కనుక ఇలాంటి సెంటెన్స్ కనబడితే ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పాలి అంటే మీరు ఏమి అతకగలరబ్బా. విల్ బీ చూడంగానే ఫ్యూచర్ అనండి, ఇంక చూడంగానే కంటిన్యూస్ అండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలంటే ఎలాగా, విల్ మిస్ అంజలి
డూ యూ ఫాలో మీ? ఓ విల్ మిస్ అంజలి, విల్ బీ మొత్తం తీసుకెళ్ళిపోతారు చాలామంది. విల్ బీ మిస్ అంజలి కాదు, ఇప్పటికే తీసుకెళ్ళిపోయారు కొంతమంది. మీలో కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎలా మాకండి, నేను చెప్పిన తర్వాత వెళ్ళండి కొంచెం, ఓకే? మిమ్మల్ని రాయమన్నప్పుడు మీరు ఉత్సాహంగా వెళ్ళండి. ఇప్పుడు వినే స్టేజ్లో ఉన్నప్పుడు మీరు తొందరలో విల్ బీ తీసుకున్న చాలామంది ఉన్నారు మీలో, అవునా కాదా? మీరు అలా పెట్టారో లేదు చూసుకోండి. సో ఇక్కడ విల్ మిస్ అంజలి అన్నాం, బీ అక్కడే ఉంటుంది మళ్ళీ. విల్ బీ మొత్తం తీసుకెళ్ళకూడదు. విల్ మిస్ అంజలి బీ వర్కింగ్ యాజ్ ఏ సైంటిస్ట్ ఇన్ యూఎస్ ఇన్ 2019. ఏమండి, అంజలి నాయుడు 2019లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది యూఎస్లో ఒక శాస్త్రజ్ఞురాల కింద అని అడుగుతున్నారు. ఇది కన్ఫర్మేటరీ, ఎస్ ఆర్ నో చెప్తాం. అలాగే ఇన్ఫర్మేటరీ అనుకోండి, వై మిస్ అంజలి విల్ బీ వర్కింగ్ యాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ యూఎస్ ఇన్ 2019. ఎందుకండి 2019లో యూఎస్ ఏం చేస్తుంది, హౌ షీ వర్కింగ్, ఎలా చేస్తుంది, ఇది మీరు ఇన్ఫర్మేటరీగా కూడా అడగచ్చు. ఓకే, నెగిటివ్ చేయాలంటే ఏంటంటే ఇది కూడా చాలా ఈజీ. మిస్ అంజలి నాట్ ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ వెర్బు లేక టెన్త్ వెర్బు లేక ఫినిట్ వెర్బు ఏదంటే విల్లు మాత్రమే, విల్ బీ మొత్తం కాదు. విల్ బీ నాట్ అనే మాట తప్పు, ఒకవేళ పెట్టుంటే పెట్టమాక నాగండి, కొట్టేసుకోండి. విల్ బీ నాట్ కాదు, ఓకే? ఇప్పుడు చెప్పండి, మిస్ అంజలి విల్ నాట్ బీ వర్కింగ్, విల్లు పక్కన నాట్, ఫస్ట్ వెర్బ్ అదే, బీ మొత్తం కలిపి కాదు, విల్లు అనే దాని మీద. సో మిస్ అంజలి విల్ నాట్ బీ వర్కింగ్ యాజ్ ఏ సైంటిస్ట్ ఇన్ యుఎస్ ఇన్ 2019. ఓకే, ఇది ఇంట్రానేటివ్లో పెట్టాలండి. అంటే వెళ్ళబోతుందా చేయబోతుందా అని అడగాలండి. వోంట్ మిస్ అంజలి, ఎప్పుడు కూడా ఏం చెప్పాము, ఇంట్రాగేటివ్లో నాట్గా వాడకూడదు, ఎన్టీ అని వాడాలి. ఇంట్రాగేటివ్లో మనం ఎప్పుడు కూడా ప్రశ్నించేప్పుడు నాట్ అని వస్తే ఇంట్రాగేటివ్లో ఎప్పుడు నాట్ రాకూడదు. ఇంట్రాగేటివ్లో ఏది వెర్బు దగ్గర కన్నా నాట్ రావాలంటే కనుక ఎన్టీ అని రావాలి. అంతేగాని మే నాట్ యూ అనకూడదు, మెయిన్ టు యూ, షల్ నాట్ యూ అనకూడదు, షాంట్ యూ నాట్ కాస్త ఎన్టీగా మారిపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటి, విల్లు ముందుకెళ్ళిపోయినప్పుడు దాని ఇంట్రాగేటివ్లో నెగిటివ్ అడగాలంటే వోంట్ మిస్ అంజలి బీ వర్కింగ్ యాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ యూఎస్ ఇన్ 2019. వై వోంట్, లేకపోతే హౌ వోంట్ మిస్ అంజలి విల్ బీ, ఇలా కూడా అడగచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఈజ్ అనే వెర్బ్ ఇచ్చారు, నేను ఈజ్ని చూస్తే కంగారు పడతా, నాకు భయం అండి బాబు వెర్బులు అంటే. అందుకే నేను ఏం చేస్తాను, అటు చూడను. ఇప్పుడు మనం ఎప్పుడైనా చీకట్లో ఇప్పుడు శ్రీరామ్ కళ్ళు మూసుకుని చూసారా, అట్లాగే నేను వెర్బుని చూసా, అమ్మమ్మో వెర్బులు నేను కూడా ఇలా అనుకుంటా. ముందు పర్సన్ కావాలి. సో పర్సన్ కావాలంటే మనం ఏదంటే ఓయి అని పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, కళ్ళు మూసుకుని రామనామ జపంలాగా వణుకుతుంది బుళ్ళు ఆ బీని చూస్తుంటే, అందుకే వెర్బులు వెళ్ళిపోతా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో నన్ను రాయమన్నారు. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే వెర్బుకు ముందు ఫ్యూచర్ చెప్పడం కోసం ఫ్యూచర్ బీ ఫామ్ అయినటువంటి షెల్ బీ కానీ విల్ బీ కానీ వస్తుంది. ఇక్కడ ఉంది ఏంట్రా అంటే ఉయ్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి అన్ని పర్సన్స్కి షెల్లేగా, థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్ ఇందాక వచ్చింది కాబట్టి దానికి విల్ పెట్టాం. ఇప్పుడైతే షెల్ పెట్టాలి. సో ఉయ్ షెల్ బీ వర్కింగ్ అంటారండి. అక్కడ ఇచ్చిన బీఫామ్ కదా ఈజ్, ఇప్పుడు ఆలోచించాలా. ఈజ్ ఇచ్చాడు రా, దీనికి ఇంక పెట్టాలి. ఓకే, ఫ్యూచర్ రాసాం, కంటిన్యూస్ రాయాలి. కంటిన్యూస్ ఏంటి, ఈజ్ ఇచ్చాడు, ఈజ్కి ఇంక చేరిస్తే ఏమవుతుంది, ఏమకైనా ఈజీకైనా పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని ఎందుకన్నారంటే ఇంగ్లీష్ గ్రామర్లో ఇదంతా మళ్ళీ మన్నం చేసుకుంటేనే గుర్తుంటుంది, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాదు ఎక్కడికి. అందుకని ఇప్పుడు గుర్తు చేసే జాగ్రత్తగా చూడండి. మనం ఏమన్నాం, బీ ఫామ్స్లో బీకైనా బీయింగ్కైనా బీనికైనా యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వజ్ కానీ వర్ కానీ ఏదైనా సరే దేనికి ఇంక చేర్చినా బీయింగ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారండి. సో ఇక్కడేంటి, ఇక్కడ ఈజ్ ఇచ్చాడు, ఈజీకి ఇంక చేస్తే బీయింగ్ అనాలి, ఈజింగ్ అని. అరే దీని ఏం చేయాలరా బాబు, లేకపోతే దీన్ని మీరు గోగా మార్చేసుకుంటారు కొంతమంది, మీలో కొంతమంది రాసుంటారు కూడా, ఎక్కడ గోనో కమో రాసేస్తుంటారు. అక్కడ ఈజ్ చూస్తే భయం పరకల్లా రామనామ జపం చేసేసాం, మనకు ధైర్యం వచ్చేయాలి. ఈజీకి ఇంక చేస్తే బీయింగ్. సో వై షల్ బీ బీయింగ్. ఏంటి సార్ 2 బీలు వచ్చినాయి అంటారా, 2 బీలు రావడం కాదు, వెర్బ్ రూల్స్ ప్రకారం ఫ్యూచర్ని చెప్పడం కోసం ఇది పేరు ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనగానే వెర్బుకు ముందు బీఫామ్ రావాలి. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ బీఫాము షల్ బీ లేక విల్ బీ పెట్టేశాము. ఇప్పుడు ఏం చేయాలి, వెర్బుకి ఇంక చేస్తామన్నాడు. వెర్బ్ ఏంటి, బీఫామే ఇచ్చాడు, మళ్ళీ నేనేం చేయను, ఈజ్ ఇచ్చాడు, ఈజ్కి ఇంక చేస్తే బీయింగ్ అయింది. కాబట్టి వై షల్ బీ బీయింగ్ అంటే మనం ఉంటూ ఉండబోతాము. చిన్నపిల్లలు అనుకుంటున్నారండి అక్కడ స్కూల్లో 10th క్లాస్ చదివే కుర్రోళ్ళు మంచి వాళ్ళు చేరే చోటు ఏమనుకుంటున్నారంటే వై షల్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ లేదా రెస్పాన్సిబుల్ సిటిజన్స్, గుడ్ సిటిజన్స్.
ఓకే, రైట్ఫుల్ సిటిజన్స్ ఏదైనా కావచ్చు. ఓకే, సరదాగా చెప్తున్నా. వీ షల్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్, లేదా వీ షల్ బీ బీయింగ్ డాక్టర్స్, వీ షల్ బీ బీయింగ్ ఇంజనీర్స్, వీ షల్ బీ బీయింగ్ ప్రౌడ్ సన్స్ ఆఫ్ ఇండియా, ఏదైనా కావచ్చు అండి. సో బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ ఇన్ 2018 అంటే వీళ్ళు అనుకుంటున్నారు, రే మనం ఇప్పుడు చిన్నపిల్లం అయిపోయిన 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కూడా వచ్చేస్తాం కదా. సో వీ షల్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ ఇన్ 2018, 2018 మనం ఫ్యూచర్ సిటిజన్స్ అవుతాం. అంటే ఏంటి, అప్పుడు కూడా సిటిజన్స్ కాలాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ అవుతారు. అప్పుడు ఇంకా మరీ పసిపిల్లలు ఇంటర్మీడియట్ వచ్చాక సడన్ సిటిజన్స్ అయినట్లెక్క, ఇంకా ఓటో రాదుగా. సో ఇప్పుడు ఏంట్రా అంటే వీ షల్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్, లేక ఫ్యూచర్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళు అవుతామని. ఇది 2018 అన్నారండి, లేదు వెరీ సూన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎనీ షార్ట్ టైం, లేదా ఉత్త సూన్ కూడా రాసుకోవచ్చు. అంటే ఏదైనా రాసి చెప్పడం కోసం చెరిపి రాస్తున్నాం. మీకు ఏది చేసినా తప్పు కాదు. మీరు వీ షల్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ సూన్ అన్నాం. సో ఇక్కడ షల్ బీని చూసి ఫ్యూచర్ అనండి, ఇంగ్ని చూసి ఏమో కంటిన్యూస్ అండి. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు దీన్ని కనుక మనము ఇంట్రాగేటివ్ చేయాలనుకోండి, ఎక్కడన్నా సెంటెన్సెస్ ఎలా గుర్తుపడతారో మళ్ళీ చెప్పమంటారా? బాబు పేపర్లో కానీ పుస్తకంలో కానీ ఎక్కడన్నా మీకు కనుక ఈ సెంటెన్స్ కనపడితే ఎలా గుర్తుపట్టాలంటే, చూడగానే షల్ బీని చూసి మీరేమంటారు, ఫ్యూచర్ అనండి. ఓకే, బీయింగ్లో ఇంగుని చూడంగానే కంటిన్యూస్ అండి, మొత్తాన్ని కలిపి ఫ్యూచర్ కంటిన్యూస్ అనండి, గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఇది ముందుకెళ్ళిపోయింది, షాంట్ వీ బీ బీయింగ్, ఇక్కడ షాంట్ వీ అనాలి ఇంట్రాగేటివ్లో, షల్ నాట్ అనకూడదు, నాట్ ఎన్టీగా మారిపోద్ది. సో షల్ ప్లస్ ఎన్టీ ఈజ్ ఈక్వల్ టు షాంట్. షాంట్ వీ బీ, షాంట్ వీ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ సూన్. ఏమైనా మనం త్వరలోని ఫ్యూచర్ సిటిజన్స్ అవుతామంటారా? షాంట్ వీ బీ బీయింగ్. ఓకే, ఇదే నెగిటివ్, వీ షల్ నాట్, ఇక్కడ షాంట్ అనకల, వీ షల్ నాట్ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్స్ సూన్. మనం త్వరలో ఫ్యూచర్ సిటిజన్స్ ఏం కాబోము, వీ షల్ నాట్ బీ బీయింగ్. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనము బీ ఫామ్ను ఉపయోగించి రాసాము. అయితే మీరు కేవలం ఎక్కడైనా వీ షల్ బీ బీయింగ్ అని కనిపిస్తేనే ఫ్యూచర్ కంటిన్యూస్ అవ్వడం పెద్ద గొప్ప కాదు. షాంట్ వీ బీ బీయింగ్ అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ ఇదే ఉంది, షాంట్ వీ బీ బీయింగ్ ఫ్యూచర్ సిటిజన్ ఎక్కడ కనిపిస్తుంది అనుకోండి, ఇప్పుడు కూడా గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ టెన్స్ గుర్తుపట్టండి, ఊరికే ఎస్ఎల్టీలో ఉంటే గుర్తుపట్టడం కాదు, ఇంటరాగేటివ్ నెగిటివ్ ఎలా ఉన్నా గుర్తుపట్టడం వస్తేనే ప్రాక్టీస్. సో ఇక్కడ షాంట్ కనబడితే, షల్ కనబడితేనే ఫ్యూచర్ అంటున్నాం. బీ కూడా ఉంది అంటే అర్థం ఏంటి, కంటిన్యూస్ టెన్స్ అయి ఉంటుంది. సో వెర్బ్కి ఇంగ్ చేరింది, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అని. అలాగే వీ షల్ నాట్ బీ బీయింగ్ అని ఉంది, నాట్ మర్చిపోండి, షల్ నాట్ తర్వాత బీ బీయింగ్ అని ఉంది. సో ఏం చేద్దాం, షల్ బీ చూసేమో ఫ్యూచర్ అండి, ఇంగ్ చూసి కంటిన్యూస్ అనండి. అంటే నెగిటివ్లో ఇచ్చిన, ఇంట్రాగేటివ్లో ఇచ్చిన, ఎస్ఎల్టీవ్లో ఇచ్చిన కూడా గుర్తుపట్టగలగాలి. ఓన్లీ ఎస్ఎల్టీవ్లో డైరెక్ట్గా కనిపిస్తే చెప్పడం కాదు. ఓకే, కాబట్టి ఇదో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇదేం చేశాడు, హ్యావ్ ఇచ్చాడండి. హ్యావ్ని తీసుకొచ్చి మనం ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ముందు పర్సన్ తీసుకోవాలి, అంతేగాని అక్కడ హ్యావ్ చూడగానే ఒళ్ళు వణికిపోకూడదు. ఫస్ట్ పర్సన్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ పర్సన్ కాదు, ఫస్ట్ పర్సన్ తీసుకోండి. ఏంట్రా అంటే యూ తీసుకోండి సరదాగా. ఓకే, యూ. ఇప్పుడు ఏం చేస్తాను నేను, వెర్బంగా నేను వెర్బ్ రూల్స్ అంగా చూస్తా. సో వెర్బ్ రూల్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ అని చెప్పడానికి వెర్బ్కు ముందు ఫ్యూచర్ బీ ఫామ్స్ అయినటువంటి కళ్ళ ముందు టక్మని కనపడాలి, కంటిన్యూస్ కానీ బీ ఫామ్ ఇంగ్ ఫామ్. సో ఫ్యూచర్ బీ ఫామ్స్ అని షల్ బీ కానీ విల్ బీ కానీ వచ్చి ఇక్కడ యూ అన్నాం కాబట్టి షల్ బీనే, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్కే విల్ బీ. సో యూ షల్ బీ అన్నాం. ఇప్పుడు సెంటెన్స్ ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చాడు. ఓకే, దీనికి ఏం చేయాలి, మనము ఇంగ్ చేర్చాలి. హ్యావ్కి ఇంగ్ చేర్చాలి పెద్ద కష్టం ఉంది, బీ కంటే మనం ఆలోచించలేము, యామ్ ఈజర్ వస్తాయి. కానీ హ్యావ్ ఇచ్చాడు, వీ షల్ బీ హ్యావింగ్ ఫ్లయింగ్ సాసర్స్ అనుకోండి. ఫ్యూచర్లో ఈ పాటికి మనం ఫ్లయింగ్ సాసర్ కలిగి ఉండబోతూ ఉంటాము, లేకపోతే స్కై స్క్రాపర్స్ ఉండొచ్చు. ఓకే, ఏదన్నా కానీ యూ షల్ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్. ఓకే, సూన్ యూ షల్ బీ హ్యావింగ్ మిలిటరీ రూల్ సూన్. పాకిస్తాన్లో ఎక్కడ అంటారు, యూ షల్ బీ హ్యావింగ్ మిలిటరీ రూల్ సూన్, యూ షల్ బీ హ్యావింగ్ వరల్డ్ వార్ సూన్. ఏదైనా కానీ నువ్వు కలిగి ఉండబోతూ ఉంటావు ఈ పాటికి అని చెప్పడానికి. సో ఇప్పుడు దీన్ని చూడాలంటే సూన్ అనొచ్చు, లేకపోతే టైం కూడా చెప్పచ్చు. యూ షల్ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years. ఎక్కువ చిలక జ్యోతిష్ చెప్పేవాళ్ళు చెప్తారు, యూ షల్ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్ ఆఫ్టర్
5 years. 5 ఏళ్ల తర్వాత నువ్వు మంచి ఫ్యూచర్ కలిగి ఉండబోతున్నావురా అంటాడు. ఇప్పుడే ఉండబోతున్నాను, మళ్ళీ రేపు వచ్చి అడుగుతారని భయం. 5 ఏళ్ళు అంటాడు, తర్వాత ఆడవడం మనం. కాబట్టి ఇక్కడ దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ ఎలా నిరూపించుకుంటారని అంటే, నిరూపించేసుకోండి. మీరు వచ్చేసిందిగా షల్ బీ చూడంగానే ఫ్యూచర్ అనండి, ఇంక చూడంగానే కంటిన్యూస్ అండి. ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఇది మనం ఒకేలా ఎక్కడ సెంటెన్స్లో ఎక్కడ చూసినప్పుడు ఎలా గుర్తుపట్టాలని అంటారు. షల్ బీ చూసి ఫ్యూచర్ అండి, ఇంక చూసి కంటిన్యూస్ అండి. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. షల్ బీ మొత్తం పట్టుకెళ్ళకూడదు. షల్ యూ బీ హ్యావింగ్, షల్ మాత్రమే వెళ్తుంది. షల్ యూ బీ హ్యావింగ్, ఫస్ట్ వెర్బ్ మాత్రమే ముందుకు తీసుకెళ్తాము. ఫస్ట్ వెర్బ్ హ్యావ్, అదే టెన్స్ వెర్బ్, అదే ఫినిట్ వెర్బ్. మిగతాయి కాదు. బీ అనేది కేవలం బీ ఫామ్ మాత్రమే. అదేంటిది, బీ అని చెప్తుంది తప్ప టెన్స్ చెప్పట్లా. ఇంగంటే మనకు తెలుసు ఆల్రెడీ, అది కూడా ఫామే, ఈ కంటిన్యూస్ ఫామ్. సో యూ షల్ బీ హ్యావింగ్ అన్నప్పుడు ఇంట్రాగేట్ చేయండి, షల్ యూ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్. ఇదే కనుక మనం నెగిటివ్ చేయాలి, యూ షల్ నాట్ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్. నీకేం పెద్ద ఫ్యూచర్ ఏమి ఉండదులేరా, యూ షల్ నాట్ బీ హ్యావింగ్. ఇదే కనుక మనము ఇంట్రా నెగిటివ్ చెప్పనుకో, షాంట్ యూ, షాంట్, వై షాంట్ యూ బీ హ్యావింగ్, హౌ షాంట్ యూ బీ హ్యావింగ్, ఓకే, వెన్ షాంట్ యూ బీ హ్యావింగ్ గుడ్ ఫ్యూచర్. అట్లా మనం ఇంట్రాగేటివ్లో కూడా మనం కన్ఫర్మేటరీ ఇన్ఫర్మేటరీ రెండు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే ఇవాళ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని సక్సెస్గా పూర్తి చేసాము. నెక్స్ట్ ఎపిసోడ్ 63లో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్గా నేర్చుకుందాము. దయచేసి ఈ కార్యక్రమం నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. ఓకే, అందరికీ వెళ్ళాలి, ఇది ఎక్కువగా అందరికీ చేరితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు దీన్ని షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.